హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో మనం ఇప్పుడు పజిల్ 3కి వచ్చేసాం. ఓకే, సో పజిల్ 3 ఏంటంటే ఒక అతనికి 3 సన్స్ ఉన్నారనమాట. ఓకే, 3 సన్స్. ఓకే, సో 3 సన్స్ ఉంటే 3 సన్స్ 3 హాస్టల్స్లో చదువుతున్నారు. ఓకే, 3 హాస్టల్స్లో ఉంటున్నారు. ఓకే, 3 హాస్టల్స్లో ఉంటున్నారు. ఓకే, సో ఈ 3 హాస్టల్స్కి ముగ్గురు వాచ్మెన్స్ ఉన్నారనమాట. ముగ్గురు వాచ్మెన్స్ ఉన్నారు. సో వాళ్ళ ఫాదర్ ఈ 3 హాస్టల్స్కి ఈ ముగ్గురు దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయ్యారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఫాదర్ లోపలికి వెళ్ళిన తర్వాత, హాస్టల్ లోపలికి వెళ్ళిన తర్వాత అతని దగ్గర ఎంత ఉంటే, అతని ఫాదర్ దగ్గర ఎంత ఉంటే అంత మనీ తిరిగి వాళ్ళ సన్ ఇస్తాడనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫాదర్ దగ్గర 10 రూపీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళ సన్ ఇంకొక 10 రూపీస్ ఇస్తాడు. వాళ్ళ ఫాదర్ దగ్గర 100 రూపీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళ సన్ ఇంకొక 100 రూపీస్ ఇస్తాడు. ఓకే, సో అంటే వాళ్ళ ఫాదర్ దగ్గర ఉన్న మనీ ఏమవుతుందంటే డబుల్ అవుతుంది. అంటే 100 ఉంటే 200 అవుతుంది, 10 ఉంటే 20 అవుతుంది. ఎందుకంటే వాళ్ళ సన్ ఎంత ఉంటే అంత ఇస్తున్నాడు కాబట్టి. సో సేమ్ అనమాట, ముగ్గురు సన్స్ అంతే. ముగ్గురు సన్స్ ఏంటి, లోపలికి వెళ్ళిన తర్వాత అతని దగ్గర ఎంత ఉంటే అంత మనీ మళ్ళీ ఇస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హాస్టల్లోకి వెళ్ళే ముందు, ఓకే, ఇక్కడ వాచ్మెన్కి 16 రూపీస్ ఇవ్వాలి. హాస్టల్లోకి వెళ్ళే ముందు ఎంత ఇవ్వాలంటే 16 రూపీస్ ఇవ్వాలి. ఓకే, 16 రూపీస్ ఇస్తారు, లోపలికి వెళ్తారు. ఇక్కడ ఉన్న మనీ మళ్ళీ అతని సన్ను తిరిగి ఇస్తాడు, ఇంకో ఎంత ఉంటే అంత ఇస్తాడు. ఓకే, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ వాచ్మెన్కి 16 రూపీస్ ఇవ్వాలి. సో చూడండి, వెళ్ళేటప్పుడు 16 రూపీస్ ఇవ్వాలి, వెళ్ళిన తర్వాత లోపల ఎంత మనీ ఉంటే అంత మనీ సన్ మళ్ళీ ఇస్తాడు, అంటే డబుల్ అవుతుంది మనీ. మళ్ళీ వచ్చేటప్పుడు వాచ్మెన్కి 16 రూపీస్ ఇవ్వాలి. సో నెక్స్ట్ మళ్ళీ సెకండ్ హాస్టల్కి వెళ్తారు. సెకండ్ హాస్టల్కి కూడా వెళ్ళేటప్పుడు 16 రూపీస్ ఇవ్వాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత మనీ ఉందో అది డబుల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ సన్ను ఎంత ఉంటే అంత ఇస్తాడు కాబట్టి. సో మళ్ళీ వచ్చేటప్పుడు ఏం చేయాలి, 16 రూపీస్ ఇవ్వాలి. సో సేమ్ థర్డ్ హాస్టల్ కూడా వెళ్ళేటప్పుడు 16, మళ్ళీ లోపల డబుల్ అవుతుంది, మళ్ళీ వచ్చేటప్పుడు 16. ఫైనల్గా ఏంటంటే అతను బయటకు వచ్చేసరికి హాస్టల్స్ నుంచి 3 హాస్టల్స్ వెళ్ళి బయటకు వచ్చేసరికి 0 ఉండాలన్నమాట. ఏమీ ఉండకూడదు అతని దగ్గర. ఓకే, ఏమీ ఉండకూడదు అంటే అతను ఫస్ట్ మనీ ఎంత పట్టుకెళ్ళాలి అనేది క్వశ్చన్. సో ఇది ఒక సింపుల్ పజిల్ యాక్చువల్లీ. సో యాక్చువల్లీ నేను ఈ పజిల్స్ ఎందుకు చెప్తున్నానంటే కొంచెం ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేస్తే మన బ్రెయిన్ కూడా కొంచెం షార్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో పజిల్స్ కంపల్సరీగా ట్రై చేయండి. ఓకే, సో ఈ పజిల్స్ ఆన్సర్స్ నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. ఒకేసారి ఈ 3 పజిల్స్కి ఆన్సర్స్ నేను చెప్తాను. ఓకే, సో ఓకే గైస్, తప్పకుండా ట్రై చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.